బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడన ప్రభావం, రుతుపవనాల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయి, ఇప్పటికే వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో నేను మీకు చెప్పబోతున్నాను. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు సంబంధించి నిషేధం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చేపలు నిజానికి గుడ్లు పెట్టే సమయం కాబట్టి వేటకు వెళ్ళరు, కానీ కొంతమంది అనధికారికంగా వేటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలో ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో చెప్తున్నాను. తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రాబోయే 3 రోజుల పాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.